హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము చిలుకూరు బాలాజీ టెంపుల్కి వచ్చాము. చూడండి, ఇక్కడ లోపలికి వెళ్తున్నాం మేము. చాలా క్రౌడీగా ఉంది ఈరోజు. సో ఎంట్రన్స్ అండి ఇది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ మొత్తం షాప్స్ ఉన్నాయి. చూడొచ్చు, ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతున్నారు, చెరుకు రసము, చెక్కతో చేసిన బొమ్మలండి ఇవి. ఇటు సైడు తినడానికి కొన్ని. ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతారండి. సో కొబ్బరికాయ ఒకటి 40 రూపాయలు చెప్తారు. ఆ తర్వాత పువ్వులు, తులసి మాల అని చెప్పేసి 100 రూపీస్ దాకా కలెక్ట్ చేస్తారు. టిఫిన్ షాప్ ఉంది. శనివారం ఆదివారం చాలా క్రౌడ్ ఉంటుందండి. సో ఎప్పుడు కానీ ఎప్పుడు రావాలనుకున్నా మీరు శనివారం ఆదివారం కాస్త చూసి రండి, ఎందుకంటే చాలామంది ఉంటారు. స్వీట్ అమ్ముతున్నాను, మిల్క్తో చేసిన స్వీట్ అమ్ముతున్నానండి. లింగం ఉంది చూడండి. ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా మొత్తం మనకి షాప్స్ ఉంటాయి. టెంపుల్ దాకా టీ షాప్ కానీ, స్వీట్ షాప్ కానీ, టిఫిన్స్ కానీ. సో ఇటు సైడ్ కొబ్బరికాయలు ఉన్నాయి. మీకు వెనుకకు చూస్తే ఒకటి సెలూన్ షాప్ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఎంటికలు ఇవ్వాలనుకుంటే ఇక్కడ సెలూన్ షాప్ ఉంటుంది. ఆ వెనుకకి అక్కడికి వచ్చి ఇవ్వచ్చు. అన్ని షాప్సేనండి, అన్ని కొబ్బరికాయలు, పువ్వులు, తులసి మాలలు. చూస్తున్నారు కదా, అన్ని షాప్సే. టిఫిన్ షాప్స్ ఉన్నాయి. మీకు ప్రసాదం కావాలంటే ప్రసాదం కొనుక్కోవచ్చు. పువ్వులు, చాలామంది ఉంటారు ఇక్కడ. పువ్వులు, కొబ్బరికాయలు, తులసి మాలలు అమ్మేవాళ్ళు. కొబ్బరికాయ 40 రూపాయలు తీసుకుంటారు. పువ్వులు, తులసి మాల అవన్నీ కలిపి తీసుకుంటే 100 రూపీస్ తీసుకుంటారండి. ఇది ఎంట్రన్స్ అండి, ఇక్కడికి వెళ్ళాలి మనం. ఇలా షెడ్ ఉంటుంది మనకి. ఈ షెడ్ కిందకి వెళ్ళి వెళ్తూ ఉంటాం మనము. కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఎంట్రన్స్ ఉంటుంది. చూడొచ్చు మీరు. చూడండి ఎంత క్రౌడ్ ఉందో ఈరోజు. సండే వచ్చాము. ఇక్కడ మీకు మధ్యలో కొందరు కనిపిస్తారు. వాళ్ళు మీకు బొట్టు పెడతారు. బొట్టు పెట్టేసి 10 రూపాయలు, 20 రూపాయలు అలా కలెక్ట్ చేస్తారు. సో ఇక్కడ చెప్పుల స్టాండ్ ఉందండి. సో మీకు రైట్ సైడ్ కనిపించేది కొలనండి అది. సో ఇప్పుడు మూసేశారు అది. సో ఇక్కడ అందరు వెళ్తున్నారు కదా లోపలికి. సో అదే ఎంట్రన్స్ అండి, మీకు చూపిస్తాను ఒకసారి చూడండి. సో గుడి యొక్క టైమింగ్స్ అవన్నీ అక్కడ రాశారు, చూడవచ్చు ఇక్కడ. చూడండి, గుడి దర్శనం అయిపోయిందండి. బయటికి వచ్చాము. బయట మీరు చూడవచ్చు, ఇవన్నీ వెనక సైడ్ మొత్తము అన్ని షాప్స్ ఉంటాయండి ఇక్కడ. ఇక్కడ బొమ్మలు కానీ, లాకెట్స్ కానీ, తాడు కానీ, కంకణాలు కానీ అవన్నీ అమ్ముతారండి ఇక్కడ. సో ఈ లెఫ్ట్ సైడ్ వెళ్దాము మనము. ఇవన్నీ షాప్స్ అవేనండి. మేము లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాము. ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఇటు సైడ్ మీరు ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ప్రసాదాలు, లడ్డూలు అవి అమ్ముతూ ఉంటారు, పులిహోర పుట్టాలు అవి. ఇది షెడ్ అండి. దర్శనం చేసిన తర్వాత వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు కాసేపు కావాలనుకుంటే. సో చూడొచ్చు, ఇక్కడ పులిహోర, లడ్డూలు అమ్ముతూ ఉంటారు ఇక్కడ వీళ్ళు. సో అక్కడ కనిపించే కాషాయ రంగులో ఉన్నది హనుమాన్ టెంపుల్ అండి. చూపిస్తాను హనుమాన్ గుడిని. చూడండి, జై శ్రీరామ్. సో ఇక్కడికి పక్కకి రాయి చెట్టు ఉంది. చాలా బాగుంటుందండి.
ప్రశాంతమైన వాతావరణం చూడొచ్చు చుట్టూ మీరు. ఇది కాస్త ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఇక్కడ, కొంచెము అంటే ఆకులు అవి ఇవి ఉంటాయి. సో ఎప్పుడప్పుడు క్లీన్ చేస్తూ వాటిని కాల్చేస్తారు వాటిని. చూడొచ్చు. సో ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు తప్పరండి ఆ గుడి దగ్గర. చూడండి ఇక్కడ. సో ఇక్కడ కలర్స్ అమ్ముతున్నారు, తినే ఫొటోస్ ఫ్రేమ్స్, దేవుని పటాలు చూడొచ్చు మీరు ఇక్కడ. సో ఇక్కడ పక్కకు చెరుకు రసం ఉందండి. సో ఇలా గ్రీన్ది మ్యాట్ కట్టుకున్నారు నీడ కోసం. చూడొచ్చు గుడి. ఇది వెనుక సైడ్ అండి. సో దర్శనం చేసేవాళ్ళు, ప్రదక్షిణ చేయాలనుకున్న వాళ్ళు సో గుడి చుట్టూ ఇలా తిరుగుతారు. శనివారం ఆదివారం చాలా క్రౌడ్ ఉంటుంది కాబట్టి లోపల తిరగనివ్వరు. సో బయటనే తిరగాలి, ఏదైనా ప్రదక్షిణ చేయాలంటే బయటనే ప్రదక్షిణ చేయాలి. చూడండి ఎంత జనం ఉన్నారు. చెరుకు రసం అమ్ముతున్నారు లెఫ్ట్ సైడ్. పక్కకు పిల్లల బొమ్మలు, బ్యాగ్స్, దేవుని ఫోటోలు, పూజా ఆయిల్ అవన్నీ అమ్ముతారు. కొబ్బరికాయలు, ప్రసాదాలు, పులిహోరను, లడ్డూలండి. ఇంటికి అలంకరించుకునే వస్తువులు ఉన్నాయండి ఇక్కడ. పూలమాలలు అవి. పూలమాలలు ఎంత మంచిగా ఉన్నాయి. ఈ కడాయిలు అండి, మనకు వంట పాత్రలు దొరుకుతాయి ఇక్కడ. బొమ్మలు, పిల్లల బొమ్మలు అండి. బయటకన్నా కాస్త ఎక్కువనే ఉంటాయి, ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ అవి ఇవి వేసుకుంటారు కదా. సో ఒక 10 రూపాయలు తేడా ఉంటుంది ఇక్కడ, 10 రూపాయలు తేడా ఉంటుంది. చూడవచ్చు మీరు ఇక్కడ పూలదండలు, ఫోటోలు, కీ చైన్స్ ఉంటాయి, అన్నీ దొరుకుతాయి ఇక్కడ. చెరుకు బండ్లు అయితే చాలా బండ్లు ఉన్నాయండి చెరుకు. ఇక్కడ చూడవచ్చు మీరు కీ చైన్స్ ఉన్నాయి ఇక్కడ. చాలా రకాలు ఉన్నాయండి కీ చైన్స్. కన్నద్దాలు, బొమ్మలు, పండ్లు, చాలామంది ఉంటారండి పండ్లు అమ్మే వాళ్ళు అక్కడ. మీకు చాలా రకాల పండ్లు ఉంటాయి. సో ఇంటికి అలంకరించుకునే వస్తువులు, కడాయిలు, వంట పాత్రలు అవన్నీ దొరుకుతాయి మీకు ఇక్కడ. సో బొమ్మలు చూడండి, పిల్లల బొమ్మలు చాలా దొరుకుతాయండి ఇక్కడ. చెరుకు బండి మళ్ళీ పిల్లల టోపీలు, అన్ని పండ్ల బండ్లు ఉన్నాయండి. చూడండి పండ్లు అమ్ముతారు ఇక్కడ. చాలా రకాల పండ్లు ఉన్నాయి, చాలా రకాల పండ్లు ఉన్నాయి ఇక్కడ. మనకి రకరకాల పండ్లు దొరుకుతాయి. బ్యాగ్స్, లంచ్ బ్యాగ్స్ ఉన్నాయి ఇక్కడ. చిన్న జ్యోతిష్యం చెప్తున్నారు వాళ్ళు. వీళ్ళు ఎక్కడికైనా మనకు తప్పదండి. వీళ్ళు గుడి చుట్టుప్రక్కల ప్రాంతాల్లో వీళ్ళు ఎప్పుడూ ఇదే ఉంటుంది. చిన్న హోటల్ లాంటిది ఉంది, కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంది, పోయి కూర్చొని తినచ్చు మనం. రెస్టారెంట్. కొన్ని బండ్లు లోపల రాక వస్తాయి, కొన్ని బండ్లు లోపలికి రానివ్వరు.
చూడండి బొమ్మలు. ఈ మక్క పేలాలు రకరకాలవి ఉన్నాయండి. అవి చూడొచ్చు ఇక్కడ మీరు. సో అక్కడ జ్యోతిష్యం చెప్తాడు, తను చెప్తే 50-100 తీసుకుంటాడండి. సో లెఫ్ట్ సైడ్ రెస్టారెంట్ లాంటిది ఉందండి. టిఫిన్ మీల్స్ ఉన్నది. అది కడాయిలు, వంట పాత్రలు, చిన్నగా రుబ్బుకునే రోల్ ఉందండి, దంచుకునేది. అది మీకు చెడు కూడా ఉన్నాయి. చిన్న పిట్టల పిసుక గూడ్లు ఉంటాయి కండి, అవి కూడా అక్కడ ఉన్నాయి. ఇక్కడ పండ్లు చూడవచ్చు మనము, చాలా రకాల పండ్లు ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఈమె దగ్గర చాలా రకాల పండ్లు ఉన్నాయండి. ఇక్కడ స్కూల్ ఉంది, స్కూల్ ముందర పెట్టుకుంది ఆమె. మధ్యాహ్నం అయింది, కాస్త క్రౌడ్ తగ్గిందండి. నార్మల్గా అయితే ఎక్కువనే క్రౌడ్ ఉంటుంది శనివారం ఆదివారము. ప్రదక్షిణ అయిపోయింది, దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కనిపించింది కదా ఒక చిన్న గల్లీ లాంటిది, ఆ గల్లీలో స్నానాల గదులు ఉంటాయి. మనము తలనీలాలు ఇచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళేసి స్నానం చేయొచ్చు. 40 రూపాయలు 50 రూపాయలు అలా తీసుకుంటాడు వాటర్కి. సో ఇది టిఫిన్ సెంటర్ అండి. పండ్లు ఉన్నాయి ఇక్కడ చూడండి, దండలు. అయిపోయిందండి ఇక్కడ. ఇది బ్యాక్ సైడ్ అండి. మనకి ఇక్కడికి వెళ్ళి కూడా వెంకటేశ్వర స్వామి కనిపిస్తారు, బాలాజీ స్వామి కనిపిస్తారు. ఇందులోకి వెళ్ళి కూడా వచ్చి కొంతమంది అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోలేక చాలా క్రౌడ్ ఉంటే ఇక్కడికి వచ్చేసి మొక్కి వెళ్తారు. ఇక్కడ బండి పూజలు కూడా జరుగుతాయి. సో ఇక్కడ తీసుకొచ్చేసి బండి పూజ చేయించుకుంటారు. చూడవచ్చు మీరు, ధ్వజస్తంభం ఉంది అండి. ధ్వజస్తంభం వెనుక బాలాజీ స్వామి ఉంటారు, వెంకటేశ్వర స్వామి ఉంటారు. సో ఇది రాయి చెట్టు. ఇక్కడ చూడవచ్చు మీరు, మనకు మహాప్రదక్షిణకు సంబంధించిన వివరాలు ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ కూడా మీకు సోడా కానీ నిమ్మకాయ రసం కానీ అలాంటివి దొరుకుతాయి ఇక్కడ మీకు బయట. చాలామంది దర్శనం చేసుకున్న తర్వాత వచ్చి కాసేపు కూర్చుంటారు చెట్టు కింద. అయిపోయిందండి, మళ్ళీ మేము తిరిగి ఎంట్రన్స్ నుంచి వెళ్తున్నాము. ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ సైడ్ ఇంతకుముందు చెప్పాను కదా కొలను అని చెప్పి చూపిస్తాను చూడండి. సో ఇదండి, ప్రస్తుతానికైతే ఇది మూసేశారు, చూస్తారు కదా. చాలా బాగా మెయింటైన్ చేస్తే చాలా బాగుండేది, చాలా బాగుంది కదా. చూడండి అన్ని పూలు, పండ్లు, కొబ్బరికాయలు, తులసిమాల ఇలా పెట్టేసుకొని అమ్ముకుంటారు అందరూ వాళ్ళేనండి. ఇలా భక్తులకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇలా రేకులు వేశారు. సో దానికి కిందకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తుంటారు అందరూ. లోపల మేము చూపించలేనండి ఎందుకంటే వీడియో తీయరాదు లోపల. సో అక్కడ కూడా మీకు రేకులు ఉంటాయి, ఫ్యాన్ పెడతారు. సో మనకు ఎలా అయితే తిరుపతిలో కానీ యాదగిరిలో కానీ యాదాద్రిలో కానీ సో ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది. యాదగిరి గుట్ట పైన మనకు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. సో ఇలా తిరుగుతూ వెళ్ళాలి గుడి లోపలికి. కొబ్బరికాయలు బయటనే కొట్టమంటారు. లోపలికి ఎంట్రన్స్ కాగానే రైట్ సైడ్కి మీకు కొబ్బరికాయలు కొట్టేది ఉంటుంది, అలా కొట్టమని చెప్తారు.
లేదంటే లోపలికి వెళ్ళిన తర్వాత శివాలయం ఉంటుంది, శివాలయం దగ్గర కూడా కొబ్బరికాయలు కొట్టేది ఉంటుంది, ఆడ కూడా కొట్టచ్చు. సో చూడొచ్చు మీరు. అన్ని బొమ్మల దుకాణాలు, చెరుకు. సో మనకి ప్రతి చోట ఉంటారండి అలా. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉందండి, టీ పాయింట్. దర్శనం అయిపోయింది, ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాము పార్కింగ్ కాడికి. టోపీలు, బొమ్మలు, టిఫిన్ షాపు. ఇది ఒక టిఫిన్ సెంటర్ ఉంది, మేము ఇందులో తిన్నామండి, బాగుంటుంది. ఇక్కడ కూడా కడాయిలు, వంట పాత్రలు అమ్ముతారు. చెక్కతో చేసిన బొమ్మలు. ఇది మామూలు జాలిలా ఉంటుంది, దాని మీద రంగులు వేసేసి ఇట్లా డిజైన్లు వేస్తారు. మనం కూడా వేసుకోవచ్చు ఇంట్లో, ఇంటి ముంగట. మనకు ముగ్గు రాకపోతే ఇలాంటివి వాడచ్చండి. పండుగలకు కానీ ఏదైనా మనకు ఇంటి ముంగట డిజైన్ వేసుకోవాలంటే అవి వాడుకొని వేసుకోవచ్చు, రకరకాల రంగులు వేసి. మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి అన్ని కార్లు ఉన్నాయి కదా, ఇక్కడే కార్ పార్కింగ్ అండి. కార్లు కానీ బండ్లు కానీ పార్కింగ్ చేస్తారు. ఇది ఎంట్రన్స్ దగ్గర వాష్రూమ్ లాగా ఉంటుంది, అది టాయిలెట్స్ అని. సో ఇది ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ కాస్త రైట్ చూస్తే మీకు పార్కింగ్, ఇదంతా పార్కింగ్ అండి, ఇదంతా పార్కింగ్. బైక్స్, కార్స్ అన్నీ ఇక్కడ పార్క్ చేస్తారు. ఇంత పార్కింగ్ ఇది. అంటే మీరు కూడా ఒకసారి వచ్చి చిలుకూరు బాలాజీని దర్శనం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.